Welcome to Money World. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఇక ఈ వీడియో ఏంటిది అంటే మీకు నాకు అండ్ మధ్యలో ఉండే ఓ రిలేషన్ని అండ్ దాంతోపాటు మనీ వరల్డ్ ఛానల్లో ఉంచాలా తీసేయాలా అని చెప్పేసి మీ దగ్గర నుంచి నేను తీసుకోబోయే ఒక డెసిషన్ అనమాట. సో ఈ వీడియోకి మీరు ఎంత సపోర్ట్ చేస్తారో అండ్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి, దయచేసి కామెంట్ ఇవ్వండి. అండ్ నేను ఫర్దర్గా చేయబోయే ఈ స్టెప్కి మీరు ఎంత బాగా సపోర్ట్ చేస్తే అంత బాగా నేను ముందుకు వెళ్తాను. లేదు అనుకుంటే మనీ వరల్డ్ ఛానల్ ఇక్కడితో స్టాప్ చేయాలి అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈస్ వాట్ అనేది. అండ్ నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను అండ్ ఫోన్పే గురించి. ఓకే, ఈ వీడియో అని కాదు, ఎన్నో వీడియోస్ చేశాను యూట్యూబ్లో, దాదాపు 500+ వీడియోస్ చేశాను. అండ్ నేను యూట్యూబ్ కెరియర్ స్టార్ట్ చేసి 2014లో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ నేను ఫస్ట్లో తెలుగులో చేయలేదు, యూనివర్సల్ లాంగ్వేజ్ చూస్ చేసుకున్నాను. హిందీ ఆర్ ఇంగ్లీష్లో మాత్రమే వీడియోస్ చేసేవాని అనమాట. తర్వాత అండ్ నేను తెలుగు అని చెప్పి తెలిసిన తర్వాత చాలామంది తెలుగు ప్రజలు ఇటువైపు టర్న్ అవ్వడం జరిగింది. అప్పుడు నేను హిందీ ఇంగ్లీష్ వీడియోస్ ఆపేసి తెలుగులో వీడియోస్ స్టార్ట్ చేశాను. మనీ మేకింగ్ వీడియోస్ అనమాట. మనీ మేకింగ్ వీడియోస్ తెలుగులో స్టార్ట్ చేశాను. తర్వాత నుంచి రెస్పాన్స్ బాగా వచ్చింది. అండ్ మనీ వరల్డ్ లాంటి ఛానల్స్ చాలా పుట్టుకొచ్చేసాయి తర్వాత 2015, 2016లో. అండ్ నెక్స్ట్ నేను 2014లోనే బిట్ కాయిన్ గురించి వీడియోస్ చేశాను. తెలుగులో ఎక్కడ బిట్ కాయిన్ అనే వర్డే లేదు. ఫస్ట్ టైం బిట్ కాయిన్ అనే వర్డ్ పుట్టించింది మనీ వరల్డ్ ఛానల్. తర్వాత నుంచి నాకు వచ్చిన రెస్పాన్స్ కానివ్వండి, తర్వాత నుంచి నాకు వచ్చిన మెయిల్స్, కామెంట్స్ కానివ్వండి, చాలా హ్యూజ్గా ఉండేది ఎవ్రీడే. సో రైట్, అండ్ వాటన్నిటి గురించి నేను చెప్పాల్సిన పని లేదు. అండ్ ఎవరైతే ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అవుతున్నారో వాళ్ళకి క్లియర్గా తెలుసు. బట్ ఇక్కడ నేను చెప్పే నా ఇంటెన్షన్ ఏంటిది అంటే ఇంకా ఎన్ని రోజులు చెప్పండి, 4 years అయిపోయింది. అంటే నన్ను బిలీవ్ చేయట్లేదా? అంటే నా వీడియోస్ బాగలేదా? అంటే నేను చెప్పేదంతా ఫేక్ కంటెంటా? నేను చెప్పేదంతా వేస్ట్ కంటెంటా? అండ్ నాకే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చిందనమాట. ఎందుకంటే యాక్చువల్లీ యూట్యూబ్లో హేటర్స్ ప్రతి ఒక్కరికి ఉంటారు. అండ్ ఎంత పెద్ద ఛానల్ అయినా కూడా హేటర్స్ ఉంటారు. యాక్చువల్లీ నేను వాటి గురించి మాట్లాడకూడదు, ఎందుకంటే వైలేట్ అవుతుంది కంటెంట్ అనేది. వాటి గురించి మాట్లాడినా, వాటి గురించి చెప్పినా కూడా ఫైన్. నేను ఒకటే విషయం అడుగుతున్నాను, ఇక్కడ నేను చెప్పే ప్రతి వీడియో, ప్రతి కంటెంట్ అనేది జెన్యున్గానే నేను చూసి చెప్తున్నాను. ఆల్మోస్ట్ అన్ని టెస్ట్ చేసే చెప్తున్నాను. అండ్ ఇక ఏంటిదంటే హేటర్స్ కామన్గా కామెంట్ చేస్తూనే ఉంటారు, డిస్లైక్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు కొంతమంది ఉంటారనమాట, వాళ్ళకి అదే పని, వాళ్ళకి ఏం పని ఉండదు. యూట్యూబ్లో ఏ వీడియో కనిపిస్తే ఆ వీడియోకి డిస్లైక్ చేయడం, లేదా వాడ ఛానల్కి సపోర్ట్ చేసుకోవడం. అటువంటి వాడు ఎప్పుడు లైఫ్లో పైకి రాలేడు అనమాట. ఓకేనా? సో ఇక నేను రీసెంట్గా చెప్పిన ఫోన్పే అనే యాప్ గురించి కొందరు కామెంట్స్ చేయడం జరిగిందనమాట. ఆ కామెంట్స్ కూడా స్క్రీన్ షాట్ తీయడం జరిగింది. వాటిని క్లియర్గా చూపిస్తాను ఇక్కడ ఈ వీడియోలో. ఇక ఈ వీడియో మెయిన్ కంటెంట్ ఏంటి అంటే నేను మనీ వరల్డ్ ఛానల్ని అండ్ స్టాప్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇన్ కేస్ మనీ వరల్డ్ ఛానల్ స్టాప్ చేస్తే ఇక నేను యూట్యూబ్లోకి చేయనని చెప్పేసి అయితే అనుకోకండి. ఎందుకంటే నాకు లాట్ ఆఫ్ వేస్ ఉన్నాయి ఇన్కమ్ చేయడానికి. ఓన్లీ మనీ వరల్డే కాదు, ఎన్నో వేస్ నా దగ్గర ఉన్నాయి. నేను వాటి త్రూ ఇన్కమ్ సోర్సెస్ని జనరేట్ చేసుకుంటాను. బట్ ఇక్కడ ఇన్కమ్ రాని దానికోసం ఎందుకు పరుగులాట అని చెప్పి నాకు అర్థమవుతుంది. యూట్యూబ్లో ఒక వీడియో చేయాలంటే దాదాపు ఎన్నో అవర్స్ పడుతుంది. ఓకేనా? నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని మిడ్నైట్లో 2 గంటలకి 3 గంటలకు వీడియో చేసి అప్లోడ్ చేస్తే హేటర్స్ దగ్గర నుంచి వచ్చే కామెంట్స్ ఒకసారి చూస్తే చాలా విరక్తి ఇస్తుంది. ఎందుకంటే అది వాళ్ళ అభిప్రాయం కాదు, వాళ్ళ నోటి నుంచి వచ్చే మాట కాదు. వీడియో చూడకుండానే డిస్లైక్ చేస్తారు. వీడియో అండ్ అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, వేస్ట్ అని చెప్పేసి కామెంట్స్ ఇచ్చేస్తారు. అండ్ అక్కడ కొన్ని ఇది కూడా కామెంట్స్ చాలా ఇదిగా కూడా ఉంటాయి. కొంతమంది అయితే తెలుగు రాయడమే రాదు, వాళ్ళే తిట్టుకుంటారు కామెంట్స్లో. రైట్, వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇక్కడ నేను ఒకటే క్వశ్చన్ మీ దగ్గర నుంచి అడుగుతున్నాను. మనీ వరల్డ్ ఉండాలి అండ్ ఇక్కడ నుంచి కంటిన్యూ అవ్వాలి అనుకుంటే మీరు ఈ వీడియోకి లైక్ చేసి అండ్ ఉండాలా, మూసేయాలా, అండ్ ఫర్దర్గా కంటిన్యూ చేయాలా, మీకు వీడియోస్ గురించి చెప్పాలా అనేది కింద కామెంట్స్లో పెట్టండి. ఓకేనా? సో మీరు ఇచ్చే డెసిషన్, మీరు ఇచ్చే ఓటింగ్ని బట్టి నేను ఫర్దర్గా స్టెప్ వేస్తాను. ఇక మీరు నాకు ఆ వీడియోకి అండ్ ఓటింగ్ పోలింగ్ ఎక్కువగా వస్తే ఆటోమేటిక్గా మనీ వరల్డ్ ఛానల్ని కంటిన్యూ చేస్తాను, లేదా ఇక్కడితో స్టాప్ చేసేసి ఫర్దర్గా అండ్ మనీ వరల్డ్ని ఫ్రెష్గా ఇంగ్లీష్లో కానివ్వండి, హిందీలో కానివ్వండి స్టార్ట్ చేస్తాను. అండ్ ఇక్కడికంటే యూనివర్సల్ లాంగ్వేజ్ కాబట్టి హ్యూజ్ ఆఫ్ ట్రాఫిక్ నాకు వస్తుంది. ఆటోమేటిక్గా అక్కడి నుంచి నేను గ్రాప్ చేసుకుంటాను. తెలుగులో ఎందుకు పెట్టి ఏం ప్రయోజనం చెప్పండి? అండ్ మీలాంటి వాళ్ళు చూస్తారు, వెళ్ళిపోతారు. అండ్ కొంతమంది హేటర్స్ కామెంట్ చేస్తారు. నాకు హిందీలో కూడా కామెంట్స్ వస్తూ ఉంటాయి. అండ్ కానీ హేటర్స్ వస్తూ ఉంటారు. కానీ ఏంటిదంటే వాళ్ళు బిలీవ్ చేస్తారు. మీలాగా బిలీవ్ చేయకుండా వాళ్ళు డిస్లైక్ కొట్టరు. మీలాగా బిలీవ్ చేయకుండా వాళ్ళు అండ్ ఇక్కడ అండ్ కామెంట్స్ చేయరు. వాళ్ళు ఏంటిదంటే అన్ని చూసి టెస్ట్ చేసి వాళ్ళకు మనీ మేకింగ్స్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. యూనో నార్త్లో MLMs కానివ్వండి, లేదు అనుకుంటే ఇటువంటి ఎర్నింగ్ ప్రాసెస్
వీడియోస్లు కానివ్వండి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. బట్ ఇక్కడ మన తెలుగులో నేను అందించాలనుకున్న కంటెంట్ అందించలేకపోతున్నానా, లేకుంటే నేను చెప్పే వీడియోస్లో ప్రాబ్లం ఉందా, లేకుంటే సైట్లో ప్రాబ్లం ఉందా? చాలామంది అన్నారు నేను చెప్పే వీడియోస్ అన్నీ ఫేక్ సైట్స్ అని, తర్వాత వేస్ట్ సైట్స్ అని చెప్పేసి అన్నారు. ఒక్కసారి చూపిస్తాను మీకు. చూడండి, ఫోన్పే గురించి చేశాను ఇక్కడ రీసెంట్గా. దీనికి వచ్చేసి 25 డిస్లైక్స్ పడ్డాయి ప్రజెంట్ రేటింగ్ ప్రకారం. ఎందుకు డిస్లైక్స్ పడ్డాయి అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే 9575 ఈ యాప్ నుంచి మనం ఏం చేయలేమనా, లేకుంటే నా వల్ల చేత కాదనా? అది అది మీ వల్ల చేత కాకుంటే నా తప్ప? క్లియర్గా అది నేను చెప్పే మాటలు కాదు, యాపే చెప్తుంది. 7500 ఆల్రెడీ నేను మీకు చూపించాను. 7500 మీకు రిఫర్ ద్వారా ఎర్న్ చేసుకోవచ్చు. 2000 రూపీస్ మీరు ఆటోమేటిక్గా మీ ఫస్ట్ ఆర్ ఫిఫ్త్ ట్రాన్సాక్షన్కి తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటు 75 రూపీస్ జాయినింగ్ బోనస్ వస్తుంది అని చెప్పేసి అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటేనే 9575. సో ఇది నా మిస్టేకా లేకుంటే మీ మిస్టేకా? ఒకసారి అర్థం చేసుకోండి. చదువు వచ్చిన వాళ్ళు ఉంటే దయచేసి చదువుకోండి బాస్, ఓకేనా? సో అలాంటి వాళ్ళు ఎవరో కూడా చూపిస్తాను, కామెంట్ స్క్రీన్ షాట్ తీశాను. మహానుభావులు పెద్దవాళ్ళు కొంతమంది ఉన్నారనమాట, వాళ్ళ గురించి క్లియర్గా చెప్తాను. ఇకపోతే నెక్స్ట్ వింజో యాప్ గురించి చెప్పాను. ఇది ఫేకా? మీరు ఆడారా? ఆడి చూసారా? కానీ ఇక్కడ డిస్లైక్స్ 19 మెంబర్స్. ఓకే ఫైన్, అండ్ అది కామన్ అనమాట. ఇక్కడ కంటెంట్ అందించాను. ఇంత మంచి కంటెంట్ మీకు తెలుగులో ఎక్కడైనా దొరుకుతుందేమో చూడండి. నేను చెప్పే కంటెంట్, నేను చెప్పే వే ఆఫ్ టాకింగ్, నేను చెప్పే అండ్ విధానం, నేను చూపించే వేస్ మీకు ఎక్కడైనా కనిపిస్తుందేమో ఒకసారి చూడండి, ఓకేనా? బట్ ఈ వీడియోకి వచ్చిన వ్యూస్ 3000 మాత్రమే. అంటే 4 years నుంచి నేను యూట్యూబ్లో ఉన్నా కూడా ఇక్కడి నుంచి నేను తీసుకున్నది ఏంటిది మీ దగ్గర నుంచి? నేను అడిగేది ఒకటే, ఒక షేర్ చేయండి, ఒక లైక్ చేయండి అని చెప్పేసి. దీనికి కూడా 7 మంది డిస్లైక్స్. అసలు ఈ కంటెంట్లో ఏముందని తెలియదు. ఏంటిదంటే హేటర్స్కి డిస్లైక్ కొట్టేసేయాలి అంతే, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను దీని గురించి చెప్పాను. ఇది జెన్యూన్ యాప్, యాప్ అనేది 4 years నుంచి నేను వర్క్ చేస్తున్నాను, ఓకేనా? ఎటువంటి ప్రాబ్లం లేదు అండ్ హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. కానీ దీనికి కూడా డిస్లైక్స్ పడ్డాయి. దీనికి కూడా కొన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి. బ్యాడ్ కామెంట్స్ అంటే వేస్ట్ యాప్స్ ఎందుకు చెప్తారు, ఏంటి ఏం సంగతులు అని చెప్పేసి, ఓకేనా? అదే వావ్ యాప్ గురించి మళ్ళీ నేను ఇక్కడ కొన్ని స్టెప్స్ చెప్పడం జరిగింది. ఇది చేస్తే పక్కాగా డబ్బులు వస్తాయి అని చెప్పేసి. కానీ దాన్ని ఎవరు ఫాలో అవ్వరు, ఎందుకంటే ఏదో చూడాలని చెప్పి ఇంటెన్షన్ మాత్రమే ఉంటుంది, కానీ ఎవరు దాన్ని ఫాలో అవ్వరు అనమాట. ఇక నేను చెప్పిన ప్రతి వీడియో, ప్రతి సైట్ అనేది జెన్యూన్గానే ఉంటుంది. అన్ని టెస్ట్ చేశాకనే చెప్తాను. సో ఇది పని చేయట్లేదా, ఇది పని చేయట్లేదా, ఇది పని చేయట్లేదా చెప్పండి, ఏది పని చేయట్లేదో చెప్పండి. అండ్ ఇది పని చేయట్లేదా, ఇది పని చేయట్లేదా, అన్ని వీడియోస్ చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ నేను చెప్పిన ప్రతి వీడియో పనిచేసేదే, ఓకేనా? అండ్ ఇక్కడ ఈ వీడియో చూడండి 1 lakh అని చెప్పేసి. సో ఈ 1 lakh అనేది నేను చెప్పిన మాటల సైట్లో క్లియర్గా రాసింది కదా, చదువు వచ్చిన వాడు చదువుకుంటాడు కదా, ఓకేనా? సో నేను లైవ్గా దాంట్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి, పేమెంట్స్ తీసుకున్నాను కాబట్టి ఆ వీడియో గురించి చెప్పడం జరిగింది. లేకుంటే మీకు చెప్పాల్సిన పని ఏముంది చెప్పండి, ఓకేనా? సో దయచేసి గుర్తుపెట్టుకోండి బాస్, ఇక్కడ చెప్పే వీడియోస్ వేస్ట్ వీడియోస్ చేసి నా దగ్గర ఉన్న కంటెంట్ని, నా దగ్గర ఉన్న అండ్ ఛానల్ని నేను వేస్ట్ చేసుకోలేను. ఎందుకంటే 4 years నుంచి నేను యూట్యూబ్లో ఉన్నాను, ఎప్పుడు వేస్ట్ వీడియోస్ చేయలేదు, ఓకేనా? టైం 24 hours మీకు ఉంటుంది, 24 hours నాకు ఉంటుంది. ఈ 24 hours నా వర్క్స్ చూసుకోవాలి, నా పర్సనల్ వర్క్స్ చూసుకోవాలి. దాంతోపాటు వీడియో చేయడానికి దగ్గరగా 3 to 5 hours కష్టపడాలి, ఓకేనా? సో ఊరికి ఏది పడితే ఆ వీడియో చేయలేము. 3 hours కష్టపడి ఆ వీడియో అప్లోడ్ చేస్తే మీ దగ్గర నుంచి వచ్చే కామెంట్స్, మీ దగ్గర వచ్చే డిస్లైక్స్ చూసి అండ్ మళ్ళీ వీడియో చేయాలా వద్దా అని చెప్పి క్వశ్చన్ మార్క్ కూడా ఉంటుంది, ఓకేనా? సో అటువంటి డిస్లైక్స్కి కామెంట్స్కి నేనైతే ఇది ఇవ్వట్లేదు, ఎందుకంటే అది హ్యూమన్ నైజం, అది మీ అభిప్రాయం. కానీ హేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను. అండ్ మీరు కంటెంట్ చూడకుండా డిస్లైక్ కొట్టకండి, కంటెంట్ చూడకుండా కింద కామెంట్ పెట్టకండి. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే 5 మంది డిస్లైక్ కొట్టేస్తారు. ఆ వీడియోనే చూడరు, అసలు ఓపెన్ చెయ్యరు, డిస్లైక్ కొట్టేసేయాలి. ఎందుకంటే ఈ యుగోనెస్ అనేది మీలో ఉందన్నమాట. ఈ యుగోనెస్ దయచేసి బాస్, యుగోనెస్ ఉన్నవాళ్ళు అంటే హేటర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ దయచేసి వినండి, నేను ఎవరికి యాంటీ కాదు. అండ్ నేను ఇంతవరకు యూట్యూబ్లో ఎవరితో ఇనిషియేట్ అవ్వలేదు, ఎవరితో స్పాన్సర్షిప్స్ కూడా తీసుకోలేదు, ఓకేనా? ఇప్పటికీ నా దాంట్లో మెయిల్స్లో బొచ్చడని మెయిల్స్ పడి ఉంటాయి, స్పాన్సర్షిప్ మెయిల్స్. ఈ సైట్ గురించి రివ్యూ చేయండి, ఆ సైట్ గురించి రివ్యూ చేయండి, $500 $200 అని చెప్పేసి. ఇంతవరకు ఏ స్పాన్సర్కి నేను నొగ్గలేదు, ఓకేనా? ఉన్న మాట ఫ్రాంక్గా చెప్తున్నాను. నేను లొంగాను అని చెప్పి నాకు చూపించండి, ఇప్పుడే ఛానల్ క్లోజ్ చేసేస్తాను, ఓకేనా? ఇప్పటికీ నాకు కొన్ని యాప్స్ వస్తుంటాయి, నా యాప్స్ గురించి రివ్యూ చేయండి, నా యాప్స్ గురించి ఇంత అమౌంట్ ఇస్తాను అని చెప్పేసి. నేను అడిగేది ఒకటే మాట, నీ యాప్ ఫ్రాంక్గా ఉంటే, నీ యాప్ జెన్యూన్గా ఉంటే నేను దాన్ని ప్రమోట్ చేస్తాను, లేకుంటే ప్రమోట్ చేయను. నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని నేను వాళ్ళ దగ్గర నుంచి ఇచ్చేసేసుకొని అంత ఇది కాదు బాస్. ఎందుకంటే నేను చేసిన ఇంటెన్షన్ ఏంటిది అంటే 2014 2013 అండ్ నేను బీటెక్ చేసే టైంలో ఒక పార్ట్ టైం జాబ్స్ కోసం పాకులాడేవాడిని. ఆ టైంలోనే నాకు దొరికింది ఆన్లైన్ అనేది. ఆన్లైన్లో అప్పుడు చిన్న పీటీసీ సైట్స్ చేసుకుంటూ చిన్న ఇన్కమ్స్ తీసుకుంటూ అక్కడ నాలెడ్జ్ని గ్రాప్ చేశాను.
2009 నుంచి నాకు ఆన్లైన్లో గ్రిప్ ఉంది. 2008, 2009 నుంచి. అప్పటి నుంచి ఆన్లైన్లో ఎన్నో జరిగే మోసాలను చూసుకుంటూ వచ్చాను. అంటే చాలామంది డేటా ఎంట్రీస్ అని చెప్పేసి మోసం చేస్తారు, అమౌంట్ తీసుకొని మోసం చేస్తారు, తర్వాత వచ్చేసి మీకు కోచింగ్ ఇస్తామని చెప్పేసి మోసం చేస్తారు. చాలామంది అండ్ మీ దగ్గర ఉన్న నాలెడ్జ్తో అండ్ డైరెక్ట్గా మేము వర్క్ చేయించుకొని డబ్బులు ఇస్తామని చెప్పేసి మోసం చేస్తారు. ఇలాంటి మోసాలు ఎన్నో చూశాను. అలాంటివి లేకుండా ప్యూర్గా ఆన్లైన్లో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్స్తో స్టార్ట్ చేయాలని చెప్పి ఇంటెన్షన్తో స్టార్ట్ చేసిందే మనీ వరల్డ్ అనేది. ఇక్కడ నేను ఎప్పుడు మీకు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పేసి అయితే సపోర్ట్ చేయలేదు. ఒకటే మాట చెప్తున్నాను, ఆన్లైన్ అనేది ఒక సముద్రం. ఆ వీడియో నేను పెట్టిన తర్వాత అది స్కామ్ అవుతుందా లేకుంటే బాగుంటుందా బాగుండదా అనేది అది నా చేతుల్లో ఉండదు. నేను టెస్ట్ చేసిన తర్వాత మీ దగ్గరకు వచ్చేసరికి అది స్కామ్ అయిపోవచ్చు. దానికి నేను బాధ్యున్నా చెప్పండి, క్వశ్చన్ మార్క్ వేసుకోండి. ఇన్ కేస్ ఆ సైట్ గురించి చెప్పలేదు అంటే ఎందుకు చెప్పారు అంటారు. నేను ఆ సైట్ గురించి టెస్ట్ చేసి మళ్ళీ వీడియో పెట్టిన తర్వాత ఆల్రెడీ వాడేసాం దీన్ని ఎందుకు మళ్ళీ అయిపోయిందని మళ్ళీ చెప్తారు అంటారు. అన్నీ మీరే చెప్తున్నారు, ఇంకా నేనేం చేయాలి చెప్పండి. వాట్ ఈస్ వాట్? ఇంకేం చేద్దాం, దీనికి సొల్యూషన్ ఏంటి మీరే చెప్పాలి నాకు. ఒకటే మాట బాస్, సేఫ్ రాంగ్లీ. అండ్ ఛానల్ పెట్టాలా తీసేయాలా మీరు ఇచ్చే ఓటింగ్ని బట్టి నా ఛానల్ కంటిన్యూ అవుతుంది, లేకుంటే లేదు. ఇన్ కేస్ ఇక్కడ ఛానల్ క్లోజ్ చేసేసుకొని హిందీలోనో ఇంగ్లీష్లోనో స్టార్ట్ చేసుకుంటాను. విత్ ఇన్ 2 monthsలో హైప్ అయిపోతాను. సో అది కావాలంటే ప్రూఫ్గా కూడా చూపిస్తాను. నేను ఇక్కడ తెలుగులో ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నానంటే హేటర్స్ ఎక్కువ ఉన్నారు. నేను స్టార్ట్ చేసినప్పుడు 2014లో నాకు అంత ఫ్లోటింగ్ ఉండేది, అంత ట్రాఫిక్ ఉండేది. నా వీడియోస్ 5 lakhs వరకు కూడా వెళ్ళాయి. అవి మళ్ళీ రిపోర్ట్లోకి వెళ్ళి అవి కమ్యూనిటీ గైడ్లైన్స్ కింద డిలీట్ కూడా అయ్యాయి. నా వ్యూస్ చూసుకుంటే 4 years నుంచి 22 lakhs ఉంటాయి. ఓవరాల్ వ్యూస్ చూసుకుంటే 80 lakhs వరకు ఉంటాయి, 80 lakhs to 1 crore వరకు ఉంటాయి. నేను చేసిన 2005, 2014 వీడియోస్లో దాదాపు 5 lakhs అబోవ్ వెళ్ళిన వీడియోస్ దాదాపు 4 to 5 వీడియోస్ ఉన్నాయి. సో ఆ వీడియోస్ ఏంటిదంటే ఇంగ్లీష్లో చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి హిందీలో చేయడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ ఇటువంటి ట్రాఫిక్ని నేను గ్రాప్ చేసుకుంటాను, కానీ మీకోసం మీరు ఇంత హేట్ చేసేదానికి నేను వీడియోస్ చేయడం ఎందుకు? అంతే కదా, 2000, 3000 వచ్చేదానికి. ఇంకోటి బాస్, యూట్యూబ్లో అనుకున్నంత ఇన్కమ్ వచ్చేది కాదు బాస్. ఇక్కడ టైం స్పెండ్ చేసేది వేరే దాంట్లో టైం స్పెండ్ చేస్తే నేను లాట్ ఆఫ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ మీకు చెప్పాలన్న ఒక ఇంటెన్షన్తోనే వీడియోస్ చేస్తున్నాను. ఛానల్ని పైకి తీసుకొని రావాలని చెప్పి ఇంటెన్షన్తోనే చేస్తున్నాను తప్ప వేరే అభిప్రాయంతో అయితే కాదు. ఇకపోతే నెక్స్ట్ ఇంకొకరు అంటారు రిఫర్ అండ్ ఎర్న్, మీరు డబ్బులు సంపాదించుకోవడానికి మేము జాయిన్ అవ్వాలా అని చెప్పేసి. బాస్ ఒకటే మాట అడుగుతున్నాను, చిన్నప్పుడు మీరు చదువుకునేటప్పుడు సార్ మీకు డబ్బులు తీసుకొని ఫీజు చెప్తారు, ఎవరు ఫ్రీగా చెప్పరు. ఓకేనా? అండ్ ఇక్కడ మీకు సార్ డబ్బులు తీసుకొని ఫీజు చెప్తున్నారంటే అతను చదువు చెప్పి అతను డబ్బులు లేకుండా ఫీజు చెప్పలేడు కదా. ఇక్కడ నేను టెస్ట్ చేసి నేను వర్క్ చేసి ఒక సైట్ గురించి చెప్పినప్పుడు నా రిఫరల్ లింక్ ఇచ్చుకోకుండా ఎవరిది పక్కింటి రిఫరల్ లింక్ ఇచ్చుకోవాలా? ఎవరి రిఫరల్ లింక్ ఇచ్చుకోవాలి చెప్పండి, మీరే చెప్పండి. క్వశ్చన్ టు ఆన్సర్ బాస్. అండ్ ఎవరైతే హేటర్స్ ఉన్నారో దయచేసి చెప్పండి. ఇక్కడ రిఫర్ అండ్ ఎర్న్ ద్వారా డబ్బులు తీసుకుంటానని చెప్పేసి నేను ఓన్లీ ప్యూర్ ఫ్రాంక్గా మనీ మేకింగ్ వీడియోస్ చేస్తున్నాను. డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ చేయట్లేదు ఇక్కడ, ఓన్లీ మనీ మేకింగ్ వీడియోస్. ఏదో టెక్నాలజీ ఛానల్ పెట్టి మనీ మేకింగ్ వీడియోస్ చెప్పి అన్బాక్సింగ్ వీడియోస్ చూపించి మళ్ళీ మనీ మేకింగ్ వీడియోస్ చెప్పి ఇటువంటిది కాదు. ఓన్లీ మనీ ఓన్లీ మనీ రిలేటెడ్ మాత్రమే వీడియోస్ చెప్తున్నాను నా కంటెంట్లో. సో అలాంటప్పుడు ఎన్నో వీడియోస్ వస్తాయి, ప్రతి ఒక్కటి రిఫరల్ లింక్తోనే ఉంటుంది. సో ఓన్లీ రిఫరల్స్తోనే నేను ఇన్కమ్స్ తీసుకుంటానంటే అది టోటలీ రాంగ్. ఓకేనా? సో నాకు ఎన్నో వేస్ ఉంటాయి బాస్. మీరు ఇచ్చే రిఫరల్ లింక్తో మీరు ఇచ్చే రిఫరల్ అమౌంట్తో నేను బతకట్లేదు కదా. నాకు ఎన్నో వేస్ ఉన్నాయి బతకడానికి. నేను యూట్యూబ్లో తీసుకునే దానికంటే బయట ఇంకా చాలా ఏం చేసుకుంటున్నాను. ఓకేనా? నాకు అంత అవసరం లేదు, మీకు చెప్పాలి అన్న ఒక ఇంటెన్షన్తోనే నేను ఇక్కడ చెప్తున్నాను తప్ప అదర్వైజ్గా నేను చెప్పట్లేదు. ఓకే? సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక మీరంతా విన్న తర్వాత అండ్ మనీ వరల్డ్ని కంటిన్యూ చేయాలా క్లోజ్ చేయాలనేది మీ చేతుల్లో ఉంది. ఈ వీడియోకి ఎంతగా లైక్ చేస్తారో అండ్ సపోర్ట్ చేసి కింద కామెంట్స్ ఇస్తారో దాన్ని బేస్ చేసుకొని నేను మనీ వరల్డ్ని స్టార్ట్ చేస్తాను. అండ్ ఫర్దర్గా ఇంకా కొత్త ఛానల్ని కూడా ప్లాన్ చేస్తున్నాను, వాటర్ రిలేటెడ్గా కూడా వస్తాను. ఇంకో చిన్న విషయం చెప్పాలంటే నేను 2014 నుంచి స్టిల్ నౌ అండ్ లాస్ట్ ఫిబ్రవరి మంత్ వరకు నేను హైడ్లో ఉన్నాను. నా సబ్స్క్రిప్షన్స్ కానివ్వండి, మా రికమెండెడ్ వీడియోస్ కానివ్వండి, తర్వాత వచ్చేసి ఫీచర్డ్ ఛానల్స్లో కానివ్వండి, మనీ వరల్డ్ అనే పేరు మీకు యూట్యూబ్లో ఎక్కడ వినిపించదు. మీరు వేరే ఛానల్స్ చూపించినప్పుడు రైట్ సైడ్లో ఫీచర్డ్ ఛానల్స్ అని చెప్పి కనిపించేది, మనీ వరల్డ్ అని చెప్పేసి మీకు ఎక్కడా కనిపించదు. బట్ నేను రీసెంట్గా ఫిబ్రవరిలోనే దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే పబ్లిక్ అవ్వాలి అని చెప్పేసి, సబ్స్క్రైబర్స్ కోసం వ్యూస్ పెంచుకోవడం కోసం నేను అంతగా పాకులాడేమని కాదు బాస్. ఓకేనా? సో ఇక్కడ నాకు ఏంటిదంటే మీరు ఇచ్చే సపోర్ట్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ వీడియోస్ చేయడం జరుగుతుంది తప్ప అండ్ అంతకు మించి అయితే కాదు. సో నాకు ఆ రోజు మీరు 2015లో నేను ఇదే క్వశ్చన్ అడిగినప్పుడు తెలుగులోనే చేయండి అని చెప్పి నాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల నేను తెలుగులో ఇన్ని రోజులు వీడియోస్ చేసుకుంటూ రావడం జరిగింది. సో ఇన్ కేస్ ఇక మీరు ఆ సపోర్ట్ నాకు ఇవ్వట్లేదు అని చెప్పి నాకు
తెలిసిన రోజు నేను ఛానల్ మూసేసుకోవాల్సి వస్తుంది. సో ఇక మీ మీద ఆధారపడి ఉంటుంది. ఇకపోతే నేను రీసెంట్గా చేసిన వీడియో ఏదైతే ఉందో ఈ వీడియోకి చాలామంది డిస్లైక్ చేశారు. కొంతమంది హేటర్స్ నాకు కామెంట్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఆ కామెంట్స్ ఒకసారి చూపిస్తాను, దయచేసి దాన్ని చూడండి. హరి రవి అంటున్నారు వేస్ట్ అని చెప్పేసి. సో వేస్ట్ అని చెప్పి ఎట్లా అంటే, నేను వీడియో పెట్టిన 2 అవర్స్కే ఈయన వేస్ట్ అని చెప్పేస్తాడు. వేస్ట్ అంటే ఏంటి అంటే, అది పని చేయట్లేదా లేకుంటే రావట్లేదా అంటే ఏంటి, దాని అర్థం అంటే ఏంటిది? సో ఇతను ఒక హేటర్ హరి రవి అని చెప్పేసి. సో వీళ్ళని ఎక్కువ ఎలివేట్ చేయట్లేదు. ఇటువంటి వాళ్ళకి మీరు ఏం ఆన్సర్ ఇస్తారనేది కూడా కింద కామెంట్లో పెట్టండి. ఎందుకంటే ఒకటి కష్టం అనేది ఇక్కడ చేసేవాడికి తెలుస్తుంది. ఇటువంటి పనికిరాని వాళ్ళు ఏంటిదంటే కామెంట్స్ చేసే దాంట్లో ఏముంటుంది చెప్పండి, ఓకేనా? డిసప్పాయింట్ చేయడం తప్ప ఏమీ ఉండదు. ఇంకోటి ఏంటిదంటే యాక్చువల్లీ ఇటువంటి హేటర్స్తో మాట్లాడకూడదు, అది ఒక టైం వేస్ట్. కానీ ఇక్కడ నేను మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, ఓకేనా? సో ఈ దీనికి పరిష్కారం మీరే చెప్పండి. వీళ్ళని మీరు ఏమంటారు అనేది మీరే కింద కామెంట్ రూపంలో చెప్పండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ వేస్ట్గా అని చెప్పేస్తున్నారు. అంటే వేస్ట్గా అంటే నేను చెప్పే వేలో ఏమైనా వేస్ట్ అనిపిస్తుందా? అంటే ఈయన ఎంత పెద్ద వేస్ట్ కాడు, ఎందుకంటే పనికిరాని వీడియోస్ అన్ని చూసుకుంటూ వస్తున్నాడు, పనికిరాని కంటెంట్ అంతా చూసుకుంటూ వస్తున్నాడు. ఆన్లైన్లో ఇదే పని ఈయనకి, ఇంకా చేసే పని అంటూ ఏమీ ఉండదు, ఓకేనా? ఇంకా ఈ అంజీ అనే అతను చూస్తే నాకు నవ్వు వస్తుంది అనమాట. వేస్ట్ నా కొడుకు రా స్వామి నువ్వు అని చెప్పేసి అన్నాడు. బట్ ఇది నాకు కాదు, మీరు టెన్షన్ పడకండి, నాకనలేదు. ఇక్కడ ఏమన్నారు లాస్ట్ మళ్ళీ పదాన్ని చూడండి, అన్ని బొంగు లాంటివి చెప్తున్నాను. తెలుగు రాని వాళ్ళు కూడా కామెంట్ పెడుతున్నారు చూడండి. సో ఇక్కడ వేస్ట్ నా కొడుకురా స్వామి అంటే ఫస్ట్ చూడగానే ఇది నన్ను అనుకున్నాడేమో అనుకున్నాను నేను. తర్వాత ఇక్కడ చూస్తే అన్ని బొంగు లాంటి వీడియోలు చెప్తున్నానని చెప్పేసి వీడియో అంటున్నాడు అనమాట. అంటే ఇతనే తిట్టుకుంటున్నాడా ఇక్కడ? సో ఫైన్ బాస్, ఇక్కడ ఒకటే థింగ్ బాస్, మీరు ఎన్ని కామెంట్స్ పెట్టినా ఎన్ని డిస్లైక్స్ చేసినా అది హేటర్స్, ఇట్స్ ఏ కామన్ థింగ్. దాన్ని యూట్యూబర్స్ ఎవరు పట్టించుకోరు. కానీ ఈరోజు ఈ వీడియో చేసేటప్పుడు మీ కామెంట్స్ కూడా చూపించాలని చెప్పి నాకు అనిపించింది. ఇక్కడ అనిల్ కుమార్ వచ్చేసి ఏంటిదంటే, కరెక్ట్ బ్రో మనం పిచ్చి వాళ్ళలా ఉన్నాము అని చెప్పేసి అంటున్నాడు. అన్ని ఫేకే అంట, నేను చెప్పే వీడియోస్ అన్ని ఫేకే అంట. ఈయన ట్రై చేశాడు మహానుభావుడు పాపం, ట్రై చేసి అలసిపోయాడు అనమాట ఈ అనిల్ కుమార్. అంచి ఇద్దరు ఒకటే అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే యాస్టీస్గా కన్వర్షన్ ఇంకో కామెంట్ చూపిస్తాను ఇక్కడ. సో ఇక్కడ ఇతను అంటున్నాడు, రాకేష్ అని అతను రావట్లేదు బ్రో, ట్రై చేస్తాను అని చెప్పేసి అన్నాడు. 100% వస్తుంది రాకేష్, ఇటువంటి హేటర్స్ లాంటి వాళ్ళ కోసమే. అండ్ నెక్స్ట్ నేను ఇంకో వీడియో కూడా చేస్తున్నాను, 2 parts చేస్తాను. మీకు 100% ఫోన్పే నుంచి వచ్చిన ప్రూఫ్, దాంతోపాటు ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు అనేది ఇంకో 2 వీడియోస్ ఉన్నాయి. ఆ 2 వీడియోస్ చేస్తాను, ఓకేనా? ఆల్రెడీ వీడియో ఎడిట్ కూడా అయిపోయింది, డైరెక్ట్గా దాన్ని నేను మీకు చూపిస్తాను, ఓకేనా? అండ్ నెక్స్ట్, ఒరే స్వామి నీకు బుర్ర ఉందా అని చెప్పేసి అనిల్ కుమార్ ఇక్కడ అంటున్నాడు చూడండి. అండ్ ఇక్కడ చూడండి, అండ్ చెత్త వీడియోస్ అని చెప్తున్నానని చెప్పేసి అంటున్నారు. చెత్త వీడియోస్ అంటే నాకు అర్థం కావట్లేదు బాస్, నేను చెప్పిన సైట్ పని చేయట్లేదా, నేను చెప్పిన వీడియోస్ సరిగా పని చేయట్లేదా, లేకుంటే మీరు సరిగా చేయట్లేదా? సో చెత్త అనుకునేవాడివి నువ్వు కూడా ఒక చెత్త అనుకోవచ్చు బాస్, నేను కూడా. ఎందుకంటే నీకు ఎటువంటి పని ఉండదు ఆన్లైన్లో, ఇటువంటి వీడియోస్ చూసుకుంటే ఇటువంటి వాటిని ఫాలో అవ్వడం తప్ప, అండ్ ఇటువంటి వీడియోస్కి ఇట్లా కామెంట్ చేయడం తప్ప. ఒకసారి నువ్వు వీడియో చేయి, నీకు దమ్ముంటే నువ్వు వీడియో చేయి, లేదనుకుంటే నీకు దమ్ముంటే ఏదైనా సైట్లో నువ్వు ఏం చేయలేవు, ఎందుకంటే నీకు ఇదే పని, ఇంకా ఏ పని ఉండదు అనమాట. రైట్ ఫైన్, ఇంకా ఇటువంటి వాళ్ళ కోసం మనం మాట్లాడుకోవడం టైం వేస్ట్ అనమాట. బట్ ఒకటే చెప్తున్నాను, ఇటువంటి వాటికి మీరు ఆన్సర్ ఏం చెప్తారు అనేది కింద కామెంట్ రూపంలో రాయండి. అండ్ నెక్స్ట్ థింగ్ బాస్, నేను ఇంతకు ముందు చేసేటప్పుడు ప్రతి సైట్కి పేమెంట్ ప్రూఫ్తో సహా చూపించేవాడిని. ఇప్పుడు నేను అలా చూపించలేకపోతున్నాను, దానికి కూడా అపాలజీ నేను తీసుకున్నాను. ఎందుకంటే నేను అలా చూపించడం ద్వారా నా దగ్గర ఉన్న ట్రాన్సాక్షన్ ఐడీస్తో, నా దగ్గర ఉన్న అడ్రసెస్తో నా అకౌంట్స్ హ్యాక్ అవుతున్నాయి బాస్. దానికోసం తప్ప నేను పేమెంట్ ప్రూఫ్ చూపించడానికి పెద్ద ఇదేం కాదు. సో ఇంకోటి ఏంటిదంటే, నేను అలా పేమెంట్ ప్రూఫ్స్ చేసి చూపించడం ద్వారా ఇంతకుముందు దాదాపు $1018 లాస్ అయిపోయాను. ఎప్పుడు? 2016లో. తర్వాత రీసెంట్గా నేను దాదాపు $518 వరకు లాస్ అయ్యాను హ్యాకర్స్ చేతుల్లో. నా కాయిన్ బేస్ అకౌంట్ అనేది ఇప్పటికీ ఓపెన్ కావట్లేదు, హ్యాకర్స్ చేతుల్లోనే ఉంది. మొబైల్కి ఓటీపీస్ వస్తూనే ఉంటాయి. దాదాపు దాంట్లో సమ్ ఆఫ్ కరెన్సీ ఉంది, అది హ్యాక్ అయిపోయింది. కొన్ని సైట్స్లో నా అమౌంట్ కాస్త పోయింది, చాలా హ్యాక్ అయిపోయాయి. దాని గురించి కూడా ఇంతకుముందు వీడియో చేశాను. నేను చేసే ప్రతి వీడియోకి పేమెంట్ ప్రూఫ్ చూపించినప్పుడు ఏంటిదంటే, ట్రాన్సాక్షన్స్ కోడో, లేదు అనుకుంటే నా అడ్రసెస్తో, లేదు అనుకుంటే నా డీటెయిల్స్తో బయటికి షో అవుతున్నాయి పబ్లిక్కి. సో దాని ద్వారా హ్యాకర్స్ ఈజీగా హ్యాక్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా? అండ్ నేను మీ దగ్గర ఏదో ట్రాఫిక్ చేయాలి, మీ దగ్గర ఏదో తీసుకోవాలి, మీ దగ్గర ఏదో చెప్పాలి అనుకుంటే, అండ్ మీ దగ్గర నుంచి రిఫరల్ ఇన్కమ్ నేను తీసుకోవాలనుకుంటే, ఇప్పటికీ నా నెంబర్ నేను పబ్లిక్ చేసి 4 years నుంచి నా నెంబర్ని నేను హైడ్ చేసుకుంటూ వస్తున్నాను. ఎక్కడన్నా నేను మీకు నా నెంబర్ మీకు చెప్పానా? ఎప్పుడన్నా మీరు నాకు కాల్ చేయండి అని చెప్పి నేను చెప్పానా? సో ఎప్పుడు నేను చెప్పలేదు బాస్. ఇక్కడ ఏంటిదంటే, తెలుగువాడు ప్రతి ఒక్కడు ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలి మీ ఫ్రీ టైంలో. ఫస్ట్ దాన్ని తెలుసుకోవాలి, వచ్చిన వెంటనే ఆన్లైన్లో డబ్బులు రావు, ఓకేనా? సో ఇదే విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. సో దయచేసి అర్థం చేసుకోండి. హేటర్స్కి ఏం చేస్తారనేది మీరే చేయండి.
సో ఇక నేనేం చేయలేను, నేనేం చెప్పలేను. బట్ ఇక్కడ ఈ వీడియోలో ఎక్కువగా మాట్లాడకూడదు, ఎందుకంటే వైలేట్ అవుతుంది ప్రైవసీ పాలసీస్ ప్రకారం అనేది. అండ్ నెక్స్ట్ ఇంకో థింగ్ ఏంటిది అంటే ఫైనల్గా ఒకటే అడుగుతున్నాను, ఈ వీడియోకి లైక్ చేసి కింద కామెంట్ సపోర్ట్ తెలియచేయండి. అండ్ ఛానల్ ఉంచాలా తీసేయాలని చెప్పేసి. సో మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి నేను ఫర్దర్గా మూవ్ ఆన్ అవుతాను. సో ఫ్రెండ్స్, ఓపిక్గా అండ్ ఈ వీడియోని ఇంతసేపు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో ఇక మీ సపోర్ట్ ఎంత ఇస్తారు, ఏ విధంగా ఇస్తారని చెప్పేసి అనేది అండ్ ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను తెలుసుకుంటాను. అండ్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఫోన్పేలో ఎవరైతే హేటర్స్ కొట్టారో ఇక్కడ డిస్లైక్స్ అండ్ దాంతోపాటు కామెంట్స్, చెత్త కామెంట్స్ పెట్టారో మహానుభావులకి, అండ్ వాళ్ళకు బుద్ధి వచ్చేలా 2 వీడియోస్ విత్ లైవ్ ప్రూఫ్తో వీడియోస్ చేసి చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి, అక్కడ నా చూసి హేటర్స్ బుద్ధి తెచ్చుకోండి. ఓకేనా? ఇక నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అండ్ ఇక ఈ వీడియో మీకు నచ్చితే సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్. జై హింద్, జై భారత్.